హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. ఏంటండి? ఏం చేస్తున్నారు? ఈరోజు పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ లంచ్ బాక్స్‌లో కానీ లేదా మధ్యాహ్నం పూట లంచ్‌కి కానీ ఈజీగా, టేస్టీగా అండ్ మసాలాలు అన్నీ మన కంట్రోల్‌లో ఉండేటట్టుగా మన చేతుల్లో ది బెస్ట్ అండ్ హెల్తీ డిష్ అదేనండి పన్నీర్ ఫ్రైడ్ రైస్. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. పన్నీర్ చేసే విధానమే కాదు, మనం ఇంకా ఇంట్రెస్టింగ్ చాలా టాపిక్స్ మాట్లాడుకుందాము. ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుందండి. మన ఛానల్ గ్రోత్ అవ్వాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి అని నాకు ఉంటుంది కదా. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ బటన్ చేసేసి నాకు సపోర్ట్ చేయరు. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసము ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవన్నీ మనము కట్ చేసి పెట్టేసుకున్నాము. అండ్ పన్నీర్ని కూడా క్యూబ్స్ లాగా తీసి కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. అందులో మనకి ఫ్రైడ్ రైస్కి సరిపడేంత ఆయిల్ వేయాలి. మనం బయట రెస్టారెంట్లో కానీ, స్ట్రీట్ ఫుడ్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ టేస్ట్ తోటి మనకి అట్రాక్ట్ చేయడానికి కొన్ని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ పెడతారు. అది మనకి బాడీకి సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హెల్తీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మసాలా దినుసులు వేయాలి. అదేనండి విలాచి, దాల్చిన చెక్క, లవంగము, బిర్యానీ ఆకు అండ్ పచ్చిమిర్చి, షాజీరా. ఇవన్నీ కూడా మనకి స్పైస్నెస్ ఎక్కువగా ఇస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాయి అనుకోండి, వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఆయిల్లోనే కదా మనం అన్నము అవన్నీ వేస్తాము. సో దట్ అవన్నీ కూడా టేస్ట్ బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కుక్ చేయాలి. అండ్ వీటన్నిటి కోసం త్వరగా కుక్ అవ్వడానికి మనం సాల్ట్ కూడా వేసాము. లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ మీద ఏ వెజిటేబుల్ చేసినా సరే దానికి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం, అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం అన్నది పాయింట్ కాదు. వాటిని ఎలా కుక్ చేస్తున్నాము, ఎంత మోతాదులో కుక్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం ఏమీ వేయకపోయినా కూడా టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ వేసాను అండ్ పుదీనా, కరివేపాకు కూడా వేసాను. సో ఇవన్నీ కూడా కుక్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ అలా మనం టైం ఇచ్చేసేయాలి అండి. ఏదైనా సరే హై ఫ్లేమ్ పెట్టేసి టకటక అవ్వాలి అంటే ఆబ్వియస్గా కుక్ అవుతుంది. బట్ ఎంతవరకు టేస్ట్ ఉంటుంది అన్న దాంతో పోల్చుకుంటే మీడియం ఫ్లేమ్లో ఆ కుకింగ్కి కూడా మనం చేసే ఏ ప్రిపరేషన్ అయినా సరే కొంచెం టైం ఇచ్చామనుకోండి, అప్పుడే సూపర్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకి ఆయిల్లో మనం వేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవుతున్నాయి. నా వీడియో చూస్తున్న మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్యూస్ని చూస్తే తెలిసిపోతుంది, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, సో దట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో మీరు ఇచ్చే ఒక లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంకా చాలామంది మన వీడియోస్ చూస్తూ ఉంటారు ఇప్పటి వరకు. అండ్ ఇక ముందు కూడా చాలా వరకు ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు ఇచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అన్నది నాకు మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఇప్పుడు నేను పసుపు వేసాను, చక్కగా కలిపాను. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఆయిల్లోనే వేసేయాలి. టమాటోస్ తర్వాత వేయాలండి. ఈ పన్నీర్ని కొంచెం మగ్గనివ్వాలి. సో ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేయరు. అండ్ ఈ పన్నీర్ అన్ని లోగానే కుక్ అవ్వాలండి. ఎక్కువగా పెట్టామనుకోండి తొందరగా మాడిపోయి ఆ టేస్ట్ అన్నది సరిగ్గా ఉండదు. సో మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి, పెద్దలకి శక్తిని వస్తుంది. కాల్షియం ఉండడం వల్ల ఎముకలకి, పళ్ళకి మంచి బలాన్ని ఇస్తుంది. ఇది రైస్ డిష్ అండ్ ఇంట్లో చేసుకున్నది కాబట్టి కడుపు నిండిన ఫీలింగ్ అండ్ హెల్తీగా ఉండే ఫీలింగ్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి పన్నీర్ చక్కగా కుక్ అయింది కదా, ఈ టైంలోనే మనం టమాటోస్ వేసి కలిపేయాలి. సో దట్ ఏంటి అంటే మనకి కొంచెం గుజ్జుగా టేస్టీ ఫ్లేవర్ పుల్లగా అన్నది రైస్ ఉంటుంది. టమాటోస్ త్వరగా మగ్గడానికి మనం పన్నీర్ని సైడ్కి పెట్టేసి టమాటోస్ని లోపల కొంచెం స్మాష్ చేసి కుక్ చేసి ఒక 2 to 3 మినిట్స్ అలా మగ్గించామనుకోండి, త్వరగా అది కుక్ అయ్యి జ్యూసీ అవుతుంది. సో దట్ మనకి ఎక్కువ టైం పట్టదు. అండ్ టమాటోస్ ఎప్పుడు కూడా టమాటోస్ల కంటే జ్యూసీగా ఉంటేనే ఆ ఫ్లేవర్తో ఉన్న వెజిటబుల్స్ కానీ, కర్రీస్ కానీ అండ్ రైస్ కానీ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి చక్కగా టమాటోస్ అన్నీ స్మాష్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసేయాలి అండ్ మసాలా కలిపేసేయాలి. ఈ టైంలోనే మనకి కావాల్సిన ఉప్పు, కారం అన్నీ కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ మసాలా అది మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయ్యింది కదండి. సో ఈ టైంలోనే నేను ఆల్రెడీ అన్నం వండేసి చల్లారి పెట్టేసుకున్నాను. సో ఈ చల్లారి పెట్టిన అన్నాన్ని మనం రైస్లో వేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా కూడా వేడి అన్నంని అస్సలు వేయొద్దు. వేడి అన్నం వేసినప్పుడు అది మెత్తగా ఉండలుగా ఉంటుంది. వండిన అన్నాన్ని అది చల్లారిన తర్వాత మనం ఏదైనా సరే రైస్ చేసేసుకున్నప్పుడు అప్పుడు అది అన్నం అనేది పొడిగా ఉంటుంది. సో ఇలా మనం చక్కగా కలిపేసుకోవాలండి.
పన్నీర్ ఫ్రైడ్ రైసే కాదండి. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా మనము ఆ కుకింగ్ ప్రిపరేషన్ ఎంత చేశామో అన్నది మొత్తము కూడా మనం ఆ రైస్ కలిపే దాంట్లోనే తెలుస్తుంది. సో దట్ ఏంటి అంటే నాకిక్కడ కొంచెము కారం తక్కువైపోయింది. అందుకని మళ్ళీ ఒకసారి లైట్‌గా ఉప్పు, లైట్‌గా కారం కలిపేసి చక్కగా కలిపేసాము. ఒక్క 5-10 మినిట్స్ అయితే పక్కా టైం పడుతుందండి. ఎందుకంటే మనం వేసే సాల్ట్, స్పైసెస్, పన్నీర్ అవన్నీ కూడా రైస్‌కి పట్టుకోవాలి. ఒక రైస్‌కి పట్టుకొని ఇంకొక రైస్‌కి పట్టుకోకపోతే టేస్ట్ అనేది బావుండదు. సో, చక్కగా కలపాలి. సో, మనం ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు అయితే, మనం కలిపేది ఒక ఎత్తు. పన్నీరు మాత్రమే కాదు, మనం చిత్రాన్నం చేసినా, వాంగీ బాత్ చేసినా, టమాటో రైస్ చేసినా, ఏ రైస్ అయినా సరే. సో, కంప్లీట్ అయిపోయిందండి. ఇలా మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తినేస్తే ఆ ఫుడ్ టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. సో, ప్లీజ్ అండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. అండ్ అలా వెళ్తూ మన ఛానల్ శారణ్య వ్లాగ్స్‌కి ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసేయరు?